రైస్ మిల్లర్లు రైతులకు సంబంధం లేదమ్మా. 41 కేజీలకు సంబంధించిన వాళ్ళు 40 కేజీలు బస్తానే పెట్టాలని మేము కలెక్టర్ గారి దగ్గర చెప్పినాం, ఒప్పుకున్నారు. ఆర్డర్ కూడా వచ్చింది వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్. రైస్ మిల్లర్ దోసుకుంటా అంటే ఎట్లా? రైస్ మిల్లర్లు వాళ్ళు దోసుకునే మనం చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడు పోతున్నాయి సార్, బాగానే పోతున్నాయి. ఆ ప్యాడీ క్లీనర్లో కూడా పోతున్నాయి, మామూలు పోతున్నాయి సార్. దాంట్లో వేస్తే మంచి వడ్లు కూడా వెళ్ళిపోతాయి గాలికి. అయినా సార్ అయితే మేము పండించేది ఒక ఎకరం 2 ఎకరాలు అంటే పడతాం, కానీ 4-5 ఎకరాలు పండిస్తాను సార్. అవన్నీ పోయాలనుకుంటే ఒక 10 మంది కైకిలోలు అవుతుంది సార్. ఇప్పుడు ఆ 10 మంది కైకిలోలు ఎవరు దాంతో కూడా ఇష్యూ ఏంది? మీరు రైతులు ఏమనుకుంటే పోతే పోనీ వర్షం పడదు మళ్ళీ మాకెందుకు అని దాన్ని ఈరోజు రైతులు పడతా ఉన్న ఇబ్బందులు తెలపాలనే ఉద్దేశంతోనే కరోనా నడుస్తుంది అని కలెక్టర్తో మీటింగ్ పెట్టినాం ఒకరోజు. పెట్టి ఈ విధంగా కావద్దు, రైస్ మిల్లర్లు గత ఖరీఫ్లోనే ఇబ్బంది పెట్టినరు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పినాం. ఇప్పుడు కూడా వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకొని చేయమని చెప్తే రాజకీయంగా చేస్తున్నారు. ఇప్పుడు నేనేమన్నా రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ రైతు అనేటువంటి అన్ని పార్టీలు ఉంటున్నారు. ఏ రైతుకు కూడా నువ్వు గింజ పండించినావు, అది ఇంకోని గురించి తీసుకుంటారు. ఎందుకంటే రైస్ మిల్లర్లు దించుకుంటలేరు సార్. అక్కడ దించుకోకుండా ఉంటే ఇక మేము ఏం చేస్తాం, ఇక వర్షం పడుతుంది అది పెడుతుంది అని ఇబ్బంది పడి చేస్తూ ఉన్నారు. కొద్దిగా మీరు సీరియస్గా తీసుకొని ఆ రైస్ మిల్లర్ అది ఎట్లనే ఉంటుంది, బస్తాకు బస్తా ఉంటుంది. బస్తాకు బస్తా అది 650 కానీ మీరు 700 పెట్టిరో 650 పెట్టిరో అది అవుతుంది. సరే అదొక్కటి వరకు కానీ 1 కేజీ ఎక్కువ తీసుకుంటారే. కేజీ పోతాను సార్. నమస్తే. ఏం లేదు, ఇప్పుడే మీ మినిస్టర్ గారితో కూడా మాట్లాడినాను. ఇతను మాట్లాడుతా అన్నాడు. మాట్లాడిండా మినిస్టర్ గారు? ఏం లేదండి, నేను బేగంపేట ఐకేపీ సెంటర్లో ఐకేపీ నడిపిస్తుంది. ఇక్కడ వీళ్ళే మొత్తం రైతులందరూ కూడా ఉన్నారు. 41.5 తీసుకుంటున్నాడు. ఇంత చెప్పంగా కూడా రైస్ మిల్లర్ల పైన యాక్షన్ తీసుకుంటాండి. అది లేకుండా కుదరదు. వాళ్ళు చేసే జిమ్మికులు వాళ్ళు చేస్తున్నారు రైస్ మిల్లర్ గారు. ఇప్పుడు మీ అక్కడ ఐకేపీకి సంబంధించిన అతనికి వీళ్ళకి ఫోన్ చేసి ఎంత మెజర్ చేయాలో చేయమని చెప్పండి. అది ఏదైనా ఉంటే మిల్లుల పైన యాక్షన్ తీసుకోకుండా ఇట్లనే ఉంటుంది. మనకు కనీసము రైతులు చెప్పిన కదా మనము సెట్ చేస్తున్నాము చేస్తున్నాము. ఎవరైనా ఇట్లా చేస్తున్నారు అని మనకు దృష్టికి వస్తే ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అదే ఇప్పుడు ఈ బేగంపేటకు సంబంధించి ఐకేపీ వాళ్ళని పంపించండి. రైతులకు సంబంధించి ఏ విధంగా క్వింటల్కి 3 నుంచి 5 కిలోలు ఏ విధంగా నష్టపోతున్నారు నేరుగా ఇది చెప్తున్నారు. నిన్న మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చిండ్రు. మొత్తం యావత్ రాష్ట్రంలో ఉంది ఇది. అసలు రైస్ మిల్లర్లు రైతులు ఈ విధంగా ఇబ్బంది పెడితే ప్రభుత్వం ఎందుకు చూస్తూ కూర్చుంటుంది? ప్రభుత్వానికి బాధ్యత లేదా? మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి, మంత్రి గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క అధికారికి ప్రతి అంశంలో కూడా వారికి తీసుకెళ్తా ఉన్నాం. జిల్లాలో అడిషనల్ కలెక్టర్ ఉంటారు, దీనికి బాధ్యత. రోజు 10 సార్లు మాట్లాడతాం. కలెక్టర్ గారితో మీటింగ్ చేసినాం. ఈ విధంగా దోపిడికి గురవుతున్నాడు రైతు. దీని వెనకాల ఉన్నది ఎవరు? రైస్ మిల్లర్లకు సంబంధించి వారి ఆగడాలను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరిస్తే ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉందని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడే బేగంపేట గ్రామానికి సంబంధించి మరి ఇక్కడ 41.5 అంటే 1 కేజీ 40 కిలోల బస్తా మీద 1 కేజీ ఎక్కువ తీసుకుంటారు. బయట ఏమో చెప్తుండ్రు తీసుకుంటలేరని. నిన్న మా పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తే రాజకీయం చేస్తున్నామంటున్నారు. మా బాధ్యత ఏంది? ప్రతిపక్షం ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరెవరైతే పాత్రదో వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటూ రైతుకు న్యాయం చేయాలి. ప్రభుత్వ బాధ్యత ఇది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత. ఈరోజు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఎవరైతే రైస్ మిల్లర్లు ఈ రైతులు పంపించి ఏజెన్సీస్ పంపించిన సహకార సంఘాలు, మరి ఐకేపీ, డిసిఎంఎస్ అన్నీ ఈరోజు
కొనుగోలు కేంద్రాల దగ్గర రిసీట్ ఇవ్వాలి. రైతుకి ఇంత వచ్చింది, ఇన్ని కేజీలు ఇక్కడే వచ్చిందని ఈ కొనుగోలు కేంద్రాల్లో వ్యవహారం చేస్తున్న వారు ఇప్పుడే రిసీట్ ఇస్తే రైతు ఆయనకు వచ్చే ఆన్లైన్ పేమెంట్ కానీ చెక్ ద్వారా ఆయన చూసుకోవాలి తప్ప రైతు పోయి రైస్ మిల్లర్ల దగ్గర పోయి మాట్లాడరు. రైస్ మిల్లర్లను రైతులను బెదిరించడం 2 కట్ చేస్తాం, 3 కట్ చేస్తాం, 5 కట్ చేద్దామని ఈరోజు ఇక్కడ కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు లక్ష్మీ కేశవ అని చెప్తా ఉన్నారు. ఎవరేమైనా కానీ ఈరోజు రైస్ మిల్లర్లు మీరిచ్చిన ఆర్డర్ను సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుంటే వారిపైన యాక్షన్ తీసుకునే బాధ్యత మీ పైన ఉంటుంది. మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం, ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి. మీరు యాక్ట్ చేయాల్సిన బాధ్యత మీది ఉంటుంది. ఈరోజు సమిష్టిగా ఇక్కడ ఉన్న వారికి కూడా సమిష్టిగా ఇక్కడ ఉన్న రైతు అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఉంటారు. ఏ రైతుకు అన్యాయం కాకుండా చూడమని చెప్తా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నాం. ఎవడు దీంట్లో రాజకీయం చేయడం అక్కర్లేదు. వస్తే దృష్టికి తీసుకొచ్చే బాధ్యతలో ఈరోజు ఒక విషయం చెప్పిన వాళ్ళు మొన్న లారీ పంపిస్తే దించుకోలేదు. ఐకేపీకి సంబంధించిన మహిళా సోదరుమల్ని చెప్తా ఉన్నారు, ఈ సెంటర్ నిర్వహణ చేస్తూ ఉన్నవారు దించుకోలేదంటే వారిపైన యాక్షన్ ఏం తీసుకోవాలి. మా అమాలి సోదరులే అక్కడికి పోయి రైస్ మిల్లర్ దగ్గర వీళ్ళే డబుల్ పాత్ర వహిస్తున్నారు, అక్కడే వాళ్ళే దింపుతున్నారు. ఈరోజు ఇవన్నీ మీ దృష్టికి తీసుకురావడానికే మా బాధ్యతగా రైతుకు అన్యాయం జరగకుండా ఒక్క గింజ కూడా మీరే చెప్పిండ్రు, గింజ కూడా అదనంగా తీసుకోవద్దని. మొన్న ఎవరు రాజకీయ ఈటెల రాజేందర్ గారు వాళ్ళ నియోజకవర్గంలో నేరుగా చెప్పిండు. నిన్నగాక మొన్న దాసర్ మనోహర్ రెడ్డి గారు పక్క శాసనసభ్యులు నేరుగా చెప్పిండా లేదా? ఈరోజు అందరికి కావాల్సింది రైతుకు అన్యాయం కావద్దు. ప్రభుత్వంలో మీరున్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ఆయన యాక్షన్ తీసుకునే కార్యక్రమం క్యాబినెట్లో కూర్చొని చేయాలా? ఈ విధంగా రైతులను వారిని మోసం చేయకుండా, దగా చేయకుండా, ఏ రైస్ మిల్లర్లు ఎవరైతే రైతుకు అన్యాయం చేయాలని చేస్తూ ఉన్నారో వారిపైన కఠినంగా యాక్షన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా కట్టుకోవాలి, చేతులు కడుక్కోవాలి. కొద్దిగా వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం అని మనం అట్లా నిర్లక్ష్యం చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పెద్ద ప్రమాదం అయితే ఒకరికి వస్తే మొత్తం వస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు లారీలు అన్నీ వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు వరకు అయితే మనం ఊరు పరంగా ఉన్నాము, ఎవరికి లేదు, అది అయిపోయింది. ఇప్పుడు వేరే ఊర్లోకి వెళ్ళి వైలకలు వస్తున్నాయనుకో మనం కొద్దిగా మాస్కులు పెట్టుకొని మూతి కప్పుకొని, రెండవది చేతులు కట్టుకొని కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఊరు వాళ్ళందరూ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అశ్రద్ధ వహించిన